పోలవరం ప్రాజెక్టును ఈ రోజు నుంచి 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలన చేయనుంది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 నిపుణులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి డేవిడ్ పి. పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డనెల్లీ, సీన్ హించ్ బెర్గర్ హాజరయ్యారు. తొలి రోజు కాఫర్ డ్యాంతో పాటు ఇతర పనుల తీరును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే చేరుకుని ప్రాజెక్టు వ్యూ పాయింట్ పై నుండి ప్రాజెక్టు పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు మ్యాప్ చూపించి సంబంధిత వివరాలు విదేశీ నిపుణుల బృందానికి తెలియజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వరదలకు దెబ్బతిన్న రిటర్నింగ్ వాల్తో పాటు కాఫర్ డ్యాం, గైన్ బండ్ను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం పోలవరంను నాశనం చేసిందని విమర్శించారు. అనంతరం పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. తిరిగి ప్రాజెక్టు పనులను ఎలా ప్రారంభించాలి అనే దానిపై నిపుణుల బృందాన్ని నియమించారు. బృందం పరిశీలన చేసి నివేదిక ఇచ్చిన తర్వాత పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో ప్రభుత్వం నిర్ణయించనుంది. పోలవరం ప్రాజెక్టును ఈ రోజు నుంచి 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలన చేయనుంది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 నిపుణులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి డేవిడ్ పి. పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డనెల్లీ, సీన్ హించ్ బెర్గర్ హాజరయ్యారు. తొలి రోజు కాఫర్ డ్యాంతో పాటు ఇతర పనుల తీరును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే చేరుకుని ప్రాజెక్టు వ్యూ పాయింట్ పై నుండి ప్రాజెక్టు పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు మ్యాప్ చూపించి సంబంధిత వివరాలు విదేశీ నిపుణుల బృందానికి తెలియజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వరదలకు దెబ్బతిన్న రిటర్నింగ్ వాల్తో పాటు కాఫర్ డ్యాం,
గైన్ బండ్ను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం పోలవరంను నాశనం చేసిందని విమర్శించారు. అనంతరం పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. తిరిగి ప్రాజెక్టు పనులను ఎలా ప్రారంభించాలి అనే దానిపై నిపుణుల బృందాన్ని నియమించారు. బృందం పరిశీలన చేసి నివేదిక ఇచ్చిన తర్వాత పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో ప్రభుత్వం నిర్ణయించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫోన్లలో అందిస్తారు. దుర్గాప్రసాద్. ప్రియాంక, అంతర్జాతీయ నిపుణులు నేటి నుంచి మరో 4 రోజుల పాటు అయితే పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో అయితే పరిశీలించనున్నారు. నేడు అయితే ఉదయం అయితే పోలవరం ప్రాజెక్ట్ అయితే అంతర్జాతీయ నిపుణుల బృందం అయితే చేరుకుంది. పోలవరం ప్రాంతంలో పర్యటించండి అనేక ప్రాంతాల్లో అటు భూ పరీక్షలు అయితే చేశారు. అటు పోలవరం నిర్మించిన ప్రాంతంలో ప్రజెంట్ అసలు ఏ సిచ్యువేషన్ ఉంది, ఏ విధంగా ఉంది అనే దానిపై అనేక విధమైన టెస్ట్లు అయితే వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి అయితే 4 రోజులు అయితే పర్యటించనున్నారు. అనంతరం ఈ 4 రోజులు కూడా పర్యటించి ఇటు కేంద్రానికి అయితే వీళ్ళు నివేదిక ఇవ్వనున్నారు. అటు వైసీపీ 4 సంవత్సరాల పాలనలో ఇటు పోలవరాన్ని నిర్వీర్యం చేసిందంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే అనేక సార్లు అయితే ఆరోపించారు. మొట్టమొదటిసారిగా కూడా చంద్రబాబు పర్యటించినప్పుడు పోలవరాన్ని పూర్తి చేసేందుకు అయితే తగిన ఏర్పాట్లు అయితే చేసేందుకు అయితే ఆయన ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంతర్జాతీయ బృందం ఏదైతే ఉందో ఈ పర్యటన చేసి ఇక్కడ సంబంధించిన అయితే టెస్టులు నిర్వహించి అయితే ఇటు కేంద్రానికి అయితే నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదికలో వచ్చిన దాన్ని బట్టి అయితే ఏదైతే ఉందో దాన్ని ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియాంక. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ.